హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. అయితే స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయింది. స్పెషల్గా దీనికోసం వీడియో పోస్ట్ చేద్దామని చేశాననమాట. స్కాలప్ నెక్కి పైపింగ్ వేయమని చెప్పారండి. నేను మొత్తం రెడీ చేసిన తర్వాత పైపింగ్ వేసేటప్పుడు మూలల దగ్గర ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా. అంతే పర్ఫెక్ట్గా మీకు రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఆ మూలల దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోండి. దాదాపుగా ఒక 1.5 ఇంచ్ అయితే ఉంచుకోండి క్లాత్ వెడల్పు అనేది. వన్ సైడ్ ఇలాగా 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మీరు బోట్ నెక్ అది నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నారో దానికన్నా ఎక్కువ రేటే పడుతుంది మనం తీసుకునేటప్పుడు. ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజ్ అంటేనే మోడల్ బ్లౌజు. ఆ మోడల్ బ్లౌజ్తో పాటు వెనకాల స్కాలప్ నెక్ అదొక మోడలు, దాంతోపాటు దానికి పైపింగ్ కూడా వేయాలి, అదొకటి మోడలు. అంటే పైపింగ్ వేయటం అంటే అంత తొందరగా అయ్యే పని కాదండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ మూలల దగ్గర వచ్చేసరికి మనం స్లో అవ్వాల్సిందే. మిషను స్లోగానే కుట్టాలి. కాబట్టి మీరేం చేస్తారంటే, మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక 250 తీసుకున్నారనుకోండి లైనింగ్ బ్లౌజ్కి, ఇంకొక 150 ఎక్కువ తీసుకోండి. అంటే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టే అంత టైం లాగా తీసేసుకోండి. కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో. ఓకేనా. ఈ బ్లౌజ్కి మీరు 250, నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నారంత, అది కాకుండా 150 అంటే ఒక 400 అలాగా. అంత ఇవ్వరు అంటే ఇంకా ఏం చేయలేను నేను. అది మీరు చూసుకుని మీ ఏరియాని బట్టి చూసుకోండి. ఓకేనా. వన్ సైడ్ ఫోల్డింగ్ చేస్తానండి. రెండో సైడ్ ఇలా నార్మల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఒక 3/4 ఇంచ్ రావాలి. హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది అనమాట. ఆ ఫోల్డింగ్ అంతా అయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంతే. ఇలా నీట్గా ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు సైడ్కి ఇలాగా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. చూపిస్తాను. ఇలా చక్కగా ఎక్కడ కూడా వీడియోని ఎడిటింగ్ చేయలేదు, ఉన్నది ఉన్నట్టు చూపించేశాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకేనా. ఫోల్డింగ్ చేసిన దగ్గర థ్రెడ్ వైపు కాదు, ఇంకో సైడు నేను 3/4 ఇంచు క్లాత్ వరకు ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి ఈ క్లాత్ అంతా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన క్లాత్ని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేయర్ అనమాట, పైన లేయరు. మీరు కటింగ్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది ఎలా కటింగ్ చేయాలి ఏంటనేది. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఓకేనా. దాన్ని బట్టే మనం డబ్బులు అనేది తీసుకోవాలి. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడైనా ఏమైనా క్లాత్ ఉంటే మాత్రం బయటకు కనిపించకుండా కట్ చేసుకుంటే మనకి పట్టీ అనేది ఇలా రెడీ అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం నీట్గా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇదంతా ఇలా కటింగ్ చేసేయండి. చూస్తున్నారు కదా, అంతే అయిపోయింది. ఇలా రెడీ అయింది. ఓకేనా. ఎంత బాగా రెడీ అయింది చూసారు కదా. అసలు మీకు పైపింగ్ క్లాత్ అంటేనే నమ్మరు, అంత బాగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చెప్తాను. నేను ఇంకా హ్యాండ్స్ని జాయిన్ చేయలేదు, జస్ట్ బాడీ పార్ట్ రెడీ అయింది. హ్యాండ్స్ని సైడ్ జాయిన్ చేయలేదు అనమాట. చేస్తే మాత్రం మనకి ఇబ్బంది అయిపోతుంది. స్టార్టింగ్లో ఇలా వీడియోలో చూపించినట్టు చక్కగా ఎక్కడ లావు రాకుండా ఫోల్డ్ చేసుకోండి. నేను ఫోల్డింగ్ చేసిన దానికన్నా ఇంకా నీట్గా చేసుకోవచ్చు మీరు. సో మీ తెలివితేటలు వాడి మంచి నీట్ ఫినిషింగ్ తెచ్చుకోండి. ఎక్కడ కూడా కదలకుండా థ్రెడ్ని ఇలాగ కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. ఇలాగ చేతితోటి పట్టేసుకుని ఇలా నీట్గా ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఎక్కడ వేస్తారు? థ్రెడ్ మీద, క్లాత్ మీద కాదు, థ్రెడ్ క్లాత్ మీద. ఇలా చిన్న ఫిల్ట్ పెట్టాలన్నమాట. చూడండి, మీకు పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా పర్లేదు, మళ్ళీ ట్రై చేయండి. ఇలా వస్తుంది అన్నమాట. చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. టైం టేకింగ్ అండి. మీరు తొందరపడి ఏం కుట్టద్దు, ఫాస్ట్గా వెళ్ళకూడదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ నీట్గా ఇలాగ కరువు దగ్గర, ఇక నాకు సరిగ్గా రాలేదు, మళ్ళీ ఇప్పేస్తున్నాను చూడండి. అలా అవుతుంది అనమాట. అందరూ పర్ఫెక్ట్గా ఏం కుట్టేయరు, ముందు వెనక అవుతాయి. ఇంకో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు వెళ్దాం. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుని మళ్ళీ ఇట్లా తిప్పేసుకుని
ఇలాగ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా వెళ్ళాలన్నమాట. మళ్ళీ నాకు ఇక్కడ ఒక ఫిల్ట్ పెట్టాలి. ఆ షేప్ వచ్చింది. ఇలా ఫ్రిల్ పెట్టేయడమే. చిన్న కుచ్చులా పెట్టేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇలా కింద కింద ఇలా పెట్టేసుకుని నీట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఇక్కడ చిన్న ఫ్రిల్లా పెట్టేసేయండి. చూస్తారు కదా ఇలా అనమాట. ఇలా నీట్గా ఇటువైపు కూడా ఇలా తిప్పేసేయండి. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఓకేనా. మళ్ళీ ఈ మూలలకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మార్కింగ్ వేసుకుని చిన్న ఫ్రిల్లా పెట్టాలన్నమాట. ఇలాగా సరిపోతుంది. మళ్ళీ ఇటువైపు కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేయాలి. నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా చూస్తున్నారు కదా, సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఇక్కడ చిన్న ఫ్రిల్ పెట్టాలి. ఇక్కడ ఇలా చక్కగా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలా చక్కగా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూస్తున్నారు కదా వీడియోలో. ఇటు సైడ్ కూడా అంతే. ఇదంతా పైనుంచి ఫ్రంట్ బ్యాక్ అవన్నీ చేయటానికి చాలా టైం పట్టేస్తుందండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. మార్కింగ్ వేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఓకేనా. చాలా బాగా వస్తుందండి. చాలా చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా చిన్న ఫిల్స్లా పెట్టేసుకోండి. ఆ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా టైట్గా పట్టుకుని కుట్టాలి. లేదంటే గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా తిప్పుకుంటూ స్టిచ్ వేసేయటమే. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్నది తీసేసుకొని దీన్ని కూడా చక్కగా లోపల దాకా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, బయటికి ఏం కనిపించకుండా. రెండో సైడ్ నేను హెమ్మింగ్ చేయిస్తాను, పలుచగా ఉంది క్లాత్, మళ్ళీ కనిపిస్తుంది. అంతేనండి, చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఐరన్ చేసేసుకోండి, సరిపోతుంది.